హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వెక్టర్ స్పేస్ గురించి అయితే తెలుసుకున్నాం. ప్రీవియస్ 2 వీడియోస్లో మనము బేసిక్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వీడియోస్ నేను ఫీల్డ్ అంటే ఏమి, అండ్ అబెలియన్ గ్రూప్ అంటే ఏమి, అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏమి, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏమి, దాని గురించి అయితే డిస్కస్ చేశాను డీటెయిల్గా. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియోకి. ఓకే, డెఫినేషన్ చూద్దాం. వెక్టర్ స్పేస్: లెట్ వి బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఎఫ్ బి ఏ స్కేలార్ ఫీల్డ్, దెన్ వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. ఓకే, లెట్ ఏదన్నా వి అనేది ఎనీ నాన్ ఎంప్టీ సెట్. ఓకే, ఎనీ నాన్ ఎంప్టీ సెట్. ఓకే, అండ్ ఎఫ్ బి ఏ స్కేలార్ ఫీల్డ్. ఎఫ్ అనేది ఫీల్డ్, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఓకే, దెన్ వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఈ సెంటెన్స్ని వి ఓవర్ ఎఫ్ ఇలా కూడా రాస్తారు. ఓకే, వి ఓవర్ ఎఫ్, వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్ అంటే ఏమిటంటే వి ఆఫ్ ఎఫ్. ఓకే, ఇలా రాస్తారు. సెంటెన్స్లో అయితే ఇలా రాస్తాం, సింబల్లో అయితే ఎలా రాస్తాం, వి ఆఫ్ ఎఫ్ అని. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ విచ్ సాటిస్ఫై సమ్ కండిషన్స్. ఓకే, సమ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, వెక్టర్ స్పేస్ అంటాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమి, వి కామ ఎఫ్ ఈజ్ ఏ అబెలియన్ గ్రూప్. ఓకే, ఎవరికైతే అబెలియన్ గ్రూప్ తెలీదో ప్రీవియస్ వీడియోలో చూడండి, మీకు అబెలియన్ గ్రూప్ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వి అనేది ఏమిటంటే నాన్ ఎంప్టీ సెట్ అండ్ వి అనేది సెట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఇక్కడ మనము వి అనేది ఏమిటంటే సెట్ ఆఫ్ వెక్టర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. వి అనేది సెట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ఎఫ్ అనేది ఫీల్డ్. ఇక్కడ ఫీల్డ్ అంటే ఏమిటంటే సెట్ ఆఫ్ ఫీల్డ్స్, సెట్ ఆఫ్ స్కేలర్స్. ఓకే, సెట్ ఆఫ్ వెక్టర్స్, సెట్ ఆఫ్ స్కేలర్స్. ఓకే, వి కమ ఎఫ్ ఈజ్ అన్ అబెలియన్ గ్రూప్. అబెలియన్ గ్రూప్ అంటే ఏమి, దీంట్లో మళ్ళీ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ వన్ ఏమి, క్లోజర్ ప్రాపర్టీ. ఏదన్నా 2 వెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎక్స్ కామ వై బిలాంగ్స్ టు వి, ఎక్స్ స్టార్ వై, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు వీలోనే ఉండాలి. ఇక్కడ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, వెక్టర్స్లో 3 వెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ కామ వై కామ జెడ్ అనేది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, మనం ఏ ఆర్డర్లో మనం రాసిన మనకి ఆన్సర్ అనేది ఈక్వల్ కావాలి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. 0 ఎలిమెంట్ అనేది దీంట్లో ఉండాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమి, ప్లస్లో 0. ఓకే, దట్ ఈస్ 0 ఎలిమెంట్ అనేది దీంట్లో ఉండాలి. ఓకే, ఐడెంటిటీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు దట్ వి ఓన్లీ. అండ్ ఫోర్త్ వన్ ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. ఓకే, ఇన్వర్స్ ఎలిమెంట్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం వి కామ ప్లస్ ఈజ్ అన్ అబెలియన్ గ్రూప్ అంటాం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏమి, ఫర్ ఈచ్ ఎక్స్ కామ వై బిలాంగ్స్ టు వి. ఓకే, ఏదైనా 2 వెక్టర్స్ తీసుకుంటే, వి అనే దాంట్లో 2 వెక్టర్స్ తీసుకుంటే, అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్, స్కేలర్. ఓకే, స్కేలర్ అనేది ఫీల్డ్ నుండి తీసుకుంటే, దేర్ ఈజ్ డిఫైన్డ్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు వి. ఓకే, మనం దీన్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కూడా అంటాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది వెక్టర్, ఇది ఫీల్డ్. ఓకే, వి ఓవర్ ఎఫ్ అంటే, ఓకే, ఏదైనా ఒక ఎలిమెంట్ వెక్టర్ నుండి తీసుకుంటాం అండ్ ఏదైనా ఎలిమెంట్ ఫీల్డ్ నుండి తీసుకుంటాం. ఓకే, దట్ బిలాంగ్స్ అగైన్ వెక్టర్లోనే ఉండాలి మళ్ళీ. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ లేకుంటే స్కేలార్ కాంపోజిషన్ అంటాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో చూసాం సేమ్ అదే. సచ్ దట్ ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఈ రెండు అనేది వెక్టర్స్, ఆల్ఫా అనేది స్కేలార్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై. ఇక్కడ డాట్ ఉంటుంది. ఓకే, మనం రాయకున్నా ఏమి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ డాట్ ఉంటుంది మిడల్. డాట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంతే. ఓకే, అండ్ ఆల్ఫా ప్లస్ బీటా రెండును స్కేలర్స్. ఓకే, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఫీల్డ్, స్కేలర్స్ ఇంటూ వెక్టర్ మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఎక్స్ వస్తుంది. దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఎక్స్, అండ్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్.
ఓకే, దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, వెక్టర్ స్పేస్ అంటాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా వెక్టర్ స్పేస్ డెఫినేషన్. మీకు ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి వెక్టర్ స్పేస్. ఇక్కడ వెక్టర్ స్పేస్ నుండి ఎక్స్ అండ్ ఫీల్డ్స్. వెక్టర్స్ అంటే ఏమి, సెట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఫీల్డ్ అంటే ఏమి, సెట్ ఆఫ్ స్కేలర్స్. అది రియల్ నెంబర్ అయి ఉండొచ్చు, రేషనల్ అయి ఉండొచ్చు, లేకుంటే కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం దీని గురించి. ఇవి 3 అనేది ఫీల్డ్ ఎలా అవుతాయి అనే గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సెట్ ఆఫ్ స్కేలర్స్. ఇక్కడ ఆల్ఫా. స్కేలర్స్ అంటే ఏమిటంటే ఏమీ లేదు. సపోజ్ ఇప్పుడు ఏదైనా మ్యాట్రిక్స్ తీసుకున్నాడు అనుకోండి. సపోజ్ వెక్టర్ అనేది మ్యాట్రిక్స్ అనుకున్నాం. 2x2 మ్యాట్రిక్స్ ఏదన్నా వెక్టర్ అని 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. ఓకే, మనకి ఆల్ఫా స్కేలర్. ఓకే, ఆల్ఫా అనేది 5 స్కేలర్. ఓకే, ఫీల్డ్ అనేది స్కేలర్ 5 తీసుకున్నాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5a × 2/2. దిస్ అగైన్ బిలాంగ్స్ టు వెక్టర్ ఓన్లీ. ఓకే, 5 అనేది ఏమి ఇక్కడ స్కేలర్. ఓకే, 5 ఉండొచ్చు, √2 ఉండొచ్చు, ఇలా సంథింగ్ తీసుకుంటాం కదా. ఈ స్కేలర్స్ అన్ని ఎక్కడి నుండి తీసుకుంటున్నాం మనము, రియల్ నెంబరు, లేకుంటే రేషనల్, లేకుంటే కాంప్లెక్స్. ఓకే, సపోజ్ ఏది ఫీల్డ్ ఇవ్వలేదనుకోండి, మీరు అప్పుడు రియల్ నెంబర్ని తీసుకోండి. ఓకే, ఫీల్డ్ అనేది ఇస్తాడు, ఓవర్ ఫీల్డ్ అని ఇస్తాడు. సపోజ్ ఏ ఫీల్డ్ ఇవ్వలేదు క్వశ్చన్లో అనుకుంటే మీరు రియల్ నెంబర్ ఆర్ అనే దాన్ని మీరు ఫీల్డ్ అని కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ట్రిక్ చూద్దాం. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చింటే దట్ సెట్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయాలంటే మీరు ఈ ఆల్ ప్రాపర్టీస్ అన్నీ చెక్ చేసే నెసెసరీ లేదు. సపోజ్ ఎగ్జామ్లో ప్రూవ్ దట్ దిస్ గివెన్ సెట్ ఈస్ వెక్టర్ స్పేస్ ఆర్ నాట్ అన్నాడు అనుకో, ప్రూవ్ దట్ అన్నాడు అనుకోండి, ఎగ్జామ్లో మీరు ఈ ప్రతి ఒక్క ప్రాపర్టీను మీరు షో చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని గురించి నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను అలాంటి క్వశ్చన్స్. ఓకే, ఈ అన్ని ప్రాపర్టీస్ ప్రూవ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ ట్రిక్స్ నేర్చుకుందాం. ఓకే, మీరు ఏదైనా వెక్టర్ స్పేస్ ఇచ్చాడు అనుకోండి, ఏదైనా దాన్ని అది దట్ సెట్ ఈజ్ వెక్టర్ స్పేస్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయాలంటే సింపుల్గా మీరు ఈ 3 ప్రూవ్ చేస్తే, ఈ 3 కండిషన్స్ ప్రూవ్ చేస్తే చాలు. V ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. ఓకే, దీన్ని ఎలా రాస్తాం, సింబల్స్లో ఇలా రాస్తాం, V ఆఫ్ ఎఫ్ ఆర్ నాట్. ఇది వెక్టర్ స్పేసా కాదా అని ఎలా చెక్ చేయాలి, జస్ట్ ఎగ్జామిన్ ఇన్ ది ఫాలోయింగ్. ఓకే, జస్ట్ ఎగ్జామిన్ ది ఫాలోయింగ్. ఫస్ట్ ఏమి, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు వి, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు వి. ఓకే, ఈ కండిషన్ ఏమి మనకి ఇంటర్నల్ కాంపోజిషన్ ప్రీవియస్ వీడియోలో చూసాము. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ ఏదైనా 2 వెక్టర్లు తీసుకుంటే దాన్ని అడిషన్ చేస్తే మళ్ళీ అది వెక్టర్లోనే ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏమి, ఒకటి వెక్టర్ నుండి తీసుకుంటాం, ఇది ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కండిషన్ అనేది ఒక ఎలిమెంట్ ఒక వెక్టర్ అనేది వి నుండి తీసుకుంటాం, స్కేలర్ అనేది ఫీల్డ్ నుండి తీసుకుంటాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అగైన్ వెక్టర్లోకి రావాలి. ఓకే, దాన్ని మనం ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. దిస్ ఇస్ సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏమి, 0 బిలాంగ్స్ టు వి. ఓకే, 0 వెక్టర్ అనేది మనకి విలోనే, వి అనే దాంట్లోనే ఉండాలి. ఓకే, కొన్ని బుక్స్లో మనకి వెక్టర్స్ని ఇలా రాస్తూ ఉంటారు. ఓకే, మనకి బెటర్ సింపుల్ అండర్స్టాండ్ కావాలని మనం ఎక్స్ కామా వై జస్ట్ ఇలానే తీసుకుంటాం. ఓకే, కొన్ని బుక్స్లో ఎక్స్ కామా వై అండ్ వెక్టర్స్ని మనం ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఎక్స్ బార్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఇలా డినోట్ చేస్తారు. మన సింపుల్ అండర్స్టాండింగ్ కోసం బుక్స్లో అంతా సింపుల్ ఇలాగే రాస్తాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్ ఓవర్ కాంప్లెక్స్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఓకే, ఆర్ దీన్ని ఇలానూ రాస్తాం మనం. ఆర్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ కాంప్లెక్స్ ఆర్ కామా ప్లస్ కామా దట్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఇలా కూడా అడుగుతాడు. ఇక్కడ మనకి అండ్ ఫీల్డ్ అనేది, ఇక్కడ మనకి ఫీల్డ్ అనేది కాంప్లెక్స్ ఇచ్చాడు. ఓకే, ఫీల్డ్ అనేది ఇక్కడ కాంప్లెక్స్ మనకి, ఇక్కడ వెక్టర్ ఏమి, ఇక్కడ మనకి ఆర్ అండ్ ఫీల్డ్ అనేది ఏమి కాంప్లెక్స్. ఓకే, సపోజ్ క్వశ్చన్లో ఏది అడగలేదు అనుకోండి, ఇలా చూడు, సపోజ్ ఇలా ఇచ్చాడు ఫీల్డ్ అనేది. సపోజ్ క్వశ్చన్లో ఏది అడగలేదు ఫీల్డ్ అంటే, ఫీల్డ్ అనేది మనం ఆర్ అనేది కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్గా మనం ఏం చెక్ చేయాలి, ఆర్ ఉంది, సి ఉంది. ఆర్ నుండి
మనం సింపుల్గా ఆర్ నుండి ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఆర్ నుండి సపోజ్ 2 తీసుకుంటున్నాను నేను. కాంప్లెక్స్ నుండి మనకి అయోటా తీసుకుంటాను. 2 అయోటా ఇస్ బిలాంగ్స్ టు ఆర్. చెప్పండి, ఇస్ బిలాంగ్స్ టు ఆర్. 2 అయోటా ఇస్ బిలాంగ్స్ టు ఆర్. నో, డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. మన కండిషన్ ఏమి, వి ఓవర్ ఎఫ్ తీసుకుంటే, వి నుండి ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే, వెక్టర్ తీసుకోండి, ఎఫ్ నుండి ఫీల్డ్ నుండి ఏదైనా స్కేలార్ తీసుకుంటే ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ అగైన్ మనకి ఫీల్డ్లోనే రావాలి. ఓకే, దిస్ ఈజ్ ది external composition tane. This is external composition, but this is does not satisfies. Okay, 2 does not belongs to R kabatti this is not vector space. This is not vector space. Okay, next question చూద్దాం. ఇది చూడండి, Q over R is a vector space అన్నాడు. ఓకే, Q అనేది ఏమి వెక్టర్స్, సెట్ ఆఫ్ వెక్టర్స్, R అనేది ఫీల్డ్స్. Q నుండి నేను 1/2 తీసుకుంటున్నా. ఓకే, ఆర్ నుండి √2 తీసుకుంటున్నా. ఓకే, 1/2 √2 ఈజ్ బిలాంగ్స్ టు క్యూ. చెప్పండి, నో, డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ. ఓకే, మీరు 1/2 అనే కాదు, మీరు ఏదైనా తీసుకోండి. క్యూ నుండి కాకుండా 2 తీసుకోండి, ఆర్ నుండి √3 తీసుకోండి. దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ. దిస్ ఈజ్ నాట్ వెక్టర్ స్పేస్. ఓకే, ఇది అర్థమైంది కదా. జస్ట్ మీరు ఓన్లీ ఒకటే ఒక కండిషన్ చెక్ చేస్తే చాలు, మీరు వెక్టర్ స్పేసా కాదా అని చెక్ చేయొచ్చు. ఓకే, మీరు అన్ని ఏదైతే ప్రాపర్టీస్ అబెలియన్ గ్రూప్ అండ్ ఆల్ అదర్ ప్రాపర్టీస్ ఏదైతేనో అవన్నీ చెక్ చేస్తే నెసరీ లేదు. ఏదైనా స్పెసిఫిక్గా ప్రూవ్ దట్ అని ఎగ్జామ్ లైక్ డిగ్రీ ఎగ్జామ్స్లో మనకి ప్రూవ్ దట్ అని అడుగుతాడు. 5 మార్క్స్కి 10 మార్క్స్కి ఇలా అడిగినప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని కూడాను మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ కానీ సంథింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అడిగినప్పుడు మనం జస్ట్ ఇలా ఇది వెక్టర్ స్పేసా కాదా అంటే 3 కండిషన్ చెక్ చేస్తే చాలు. కొన్ని క్వశ్చన్లో 0 వెక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తే చాలు. ఓకే, అలాంటి క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. నేనైతే చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాను వెక్టర్ స్పేస్ పైన. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్క టాపిక్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్ ఓవర్ ఆర్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆర్ నాట్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఆర్ నుండి ఏదైనా ఎలిమెంట్ √2 తీసుకుంటాను. ఆర్ నుండి మళ్ళీ ఏదైనా ఎలిమెంట్ √3 తీసుకుంటాను. √2 ఇంటూ √3 ఏమవుతుంది మనకి, √6 అవుతుందా. 3 2 6. ఓకే, దిస్ అగైన్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ ఓన్లీ. Therefore, this is vector space. ఓకే, దిస్ ఈజ్ వెక్టర్ స్పేస్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, ఈ రిజల్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు, ఇంపార్టెంట్. ఎనీ ఫీల్డ్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫీల్డ్ ఓవర్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఇట్ సెల్ఫ్. ఓకే, మన ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయి మనకి, రియల్ నెంబర్ 6, లేకుంటే రేషనల్, లేకుంటే కాంప్లెక్స్. ఓకే, ఇట్స్ సెల్ఫ్ అంటున్నాడు. ఓకే, ఇట్స్ సెల్ఫ్ తీసుకుంటే ఫీల్డ్ ఓవర్ ఫీల్డ్, దట్ ఈస్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్. ఎనీ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ది సబ్ ఫీల్డ్. ఓకే, ఎనీ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ది సబ్ ఫీల్డ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఈజ్ వెక్టర్ స్పేస్ అన్నాడు. ఓకే, జెడ్ ఓవర్ జెడ్ అన్నాడు. ఓకే, యాక్చువల్లీ జెడ్ అనేది మనకి ఫీల్డే కాదు. యాక్చువల్లీ మనకి జెడ్ అనేది ఫీల్డే కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. అండ్ జెడ్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఇది క్యూ అనేది ఫీల్డ్, బట్ జెడ్ అనేది మనకి జెడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫీల్డ్ అనేది క్యూ ఉంది, బట్ జెడ్ అనేది మనకి ఏది కాకపోయినా ఇది సూపర్ సెట్ ఉంది. ఇక్కడ క్యూ అనేది ఫీల్డ్ అనేది సూపర్ సెట్ ఉంది. ఓకే, ఇది సబ్సెట్ ఉంది. ఇక్కడ వెక్టర్ అనేది సబ్సెట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. ఇది మనకి సూపర్ సెట్, ఇది సబ్సెట్. సూపర్ సెట్, ఇది సబ్సెట్. దిస్ ఈజ్ ఆల్సో ఇక వెక్టర్ అనేది సబ్సెట్ ఉంది, బట్ ఆర్ అనేది సూపర్ సెట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ అనేది ఫీల్డ్ కాదు, జెడ్ అనేది ఫీల్డ్ కాబట్టి నాట్ ఫీల్డ్, దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే,
క్యూ ఓవర్ క్యూ. ఓకే, మనం రిజల్ట్ చూసాం. ఎనీ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఫీల్డ్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్ అన్నాం. ఓకే, అండ్ మనం ఆర్ ఓవర్ ఆర్ కూడా తీసుకొని నేను బిఫోర్ కూడా మీకు చెక్ చేసి చూపించాను దిస్ ఈజ్ ఎలా వెక్టర్ స్పేస్ అని. ఓకే, కండిషన్. ఓకే, దిస్ ఈజ్ వెక్టర్ స్పేస్. ఓకే, నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ కండిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ తీసుకొని మాత్రమే మీకు ప్రూవ్ చేశాను. మీరు కావాల్సింటే ఫస్ట్ కండిషన్ 2 వెక్టర్స్ తీసుకొని చెక్ చేయొచ్చు, లేకుంటే జీరో ఎలిమెంట్ జీరో వెక్టర్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ ఆర్ ఓన్లీ. ఓకే, అలా ఇది 3 కండిషన్ కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ ఓవర్ ఆర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫీల్డ్ అనేది మనకి సూపర్ సెట్ ఉంది, క్యూ అనేది సబ్ సెట్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్ అని మీకు చూపించా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఎందుకు చూడండి, ఫీల్డ్ అనేది మనకి సూపర్ సెట్ ఉంది. ఓకే, బట్ క్యూ అనేది సబ్సెట్. ఓకే, క్యూ అనేది సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకే, దీంట్లో ఏదైనా దీంట్లో ఎలిమెంట్ తీసుకుంటే మనకి డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూకి రాదు. ఓకే, ఇక్కడ వెక్టర్ అనేది సూపర్ సెట్ ఉండాలి, అండ్ ఫీల్డ్ అనేది సబ్సెట్ ఉంటే మనకి దట్ ఈస్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్ ఓవర్ జెడ్ అనేది నాట్ ఏ ఫీల్డ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఆర్ ఓవర్ క్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వెక్టర్ అనేది సూపర్ సెట్, క్యూ అనేది సబ్సెట్ కాబట్టి దిస్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఆర్ ఓవర్ ఆర్. ఓకే, ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఫీల్డ్, దిస్ ఈజ్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్. దిస్ ఈజ్ వెక్టర్ స్పేస్. అండ్ ఆర్ ఓవర్ సి ఉంది. ఓకే, దిస్ ఈజ్ సూపర్ సెట్, దిస్ ఈజ్ సబ్సెట్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. అండ్ జెడ్ అనేది ఫీల్డ్ కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. అండ్ సి ఓవర్ క్యూ, దిస్ ఈజ్ వెక్టర్ స్పేస్. ఎందుకు, సూపర్ సెట్ అనేది సి ఉంది, క్యూ అనేది సబ్సెట్ కాబట్టి సికి దిస్ ఈజ్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్. అండ్ సి ఓవర్ ఆర్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్ స్పేస్. అండ్ ఇట్స్ సెల్ఫ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనకి వెక్టర్ స్పేస్ ఏదేది, క్యూ ఓవర్ క్యూ, ఆర్ ఓవర్ క్యూ, ఆర్ ఓవర్ ఆర్, సి ఓవర్ క్యూ, సి ఓవర్ ఆర్, సి ఓవర్ సి. ఓకే, ఇది మనమైతే ఆర్డర్ చూసాం. క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకే, ఇదైతే తెలుసు కదా మీకు ఆర్డర్. ఓకే, తెలుసు కదా, ఈ ఆర్డర్లోనే మనకి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆర్ ఓవర్ క్యూ ఇఫ్ సబ్సెట్, ఇప్పుడు ఆర్ అనేది పెద్ద సెట్ ఉండాలి, ఇక్కడ ఫీల్డ్ అనేది చిన్న సెట్ ఉంటే దాన్ని మనం వెక్టర్ స్పేస్ అని చెప్తాం. ఓకే, ఇది సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, క్యూ ఓవర్ క్యూ, ఆర్ ఓవర్ క్యూ, ఆర్ ఓవర్ ఆర్, సి ఓవర్ క్యూ, సి ఓవర్ ఆర్, సి ఓవర్ సి. అండ్ 2 టపల్స్లో క్యూ స్క్వేర్ క్యూ, ఆర్ స్క్వేర్ క్యూ, ఆర్ స్క్వేర్ ఆర్, సి స్క్వేర్ క్యూ, సి స్క్వేర్ ఆర్, సి స్క్వేర్ సి. ఓకే, 3 టపల్స్ తీసుకుంటే క్యూ క్యూబ్ క్యూ, ఆర్ క్యూబ్ క్యూ, అండ్ ఆర్ క్యూబ్ ఆర్, సి క్యూబ్ క్యూ, సి క్యూబ్ ఆర్, సి క్యూబ్ సి. ఓకే, ఎన్ టపల్స్లో కూడా రాయొచ్చు. దీస్ ఆల్ ఆర్ ఫార్మ్స్ వెక్టర్ స్పేస్. క్యూ ఫోర్ ఆఫ్ ఎన్ క్యూ, ఆర్ ఫోర్ ఆఫ్ ఎన్ క్యూ, ఆర్ ఆఫ్ ఎన్ ఆర్, సి ఆఫ్ ఎన్ ఆఫ్ క్యూ, సి ఆఫ్ ఎన్ ఆఫ్ ఆర్, సి ఆఫ్ ఎన్ ఆఫ్ సి. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫార్మ్స్ వెక్టర్ స్పేస్. ఓకే, ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్. ఓకే, దీని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ ఆర్ అనేది ఫీల్డ్, దీన్ని మనం ఎలా రాస్తామంటే టపల్స్, కార్టీషియన్ ఫార్మ్స్, టపల్స్ అంటాం దీన్ని. ఓకే, కార్టీషియన్ ఫామ్లో ఏ కామా బి, ఏ బి అనేది వెక్టర్స్. ఓకే, అండ్ దిస్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఓన్లీ. ఓకే, ఇలా రాస్తాం మనం. ఓకే, మనం ఇంకా వెక్టర్ స్పేస్లో ఇంకా స్పెసిఫిక్ కొన్ని స్టాండర్డ్ బుక్స్లో అయితే మనం ఇలా రాయము. కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నామంటే మనకి ఎలా రాస్తామంటే ఆర్ స్క్వేర్ ఆర్ని యాక్చువల్లీ ఇలానే రాయాలి. స్టాండర్డ్ బుక్స్లో ఇలా రాస్తాం మనం. చూడండి, దీన్ని ఎలా రాస్తామంటే కాలం టైప్లో రాస్తాం, కాలం వెక్టర్లో రాస్తాం. ఓకే, ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, కాలం వెక్టర్లో రాస్తాం దీన్ని. ఓకే, దీన్ని కాలం వెక్టర్ అంటాం. ఓకే, కాలం వెక్టర్. ఓకే, ఇదైతే అర్థమైంది. కాలం వెక్టర్ యాక్చువల్లీ ఇలానే రాయాలి. ఓకే, కొన్ని బుక్స్లో ఇలానో రాస్తారు, నో ప్రాబ్లం. ఇలా రాసిన నో ప్రాబ్లం, ఇలా రాసిన నో ప్రాబ్లం, రెండు కరెక్టే. బట్ ఇలా రాస్తే మనకి బాగుంటుంది. ఓకే, వెక్టర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి
యాక్చువల్లీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ కొందరు స్టాండర్డ్ ప్రొఫెసర్స్ అంతా కాలం వెక్టర్ ఈ ఫార్ములాని రాస్తారు. ఓకే, కాలం వెక్టర్ అని. దీని గురించి అయితే నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అనేది వెక్టర్ స్పేసా కాదా అనే దాన్ని నేను మీకు ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో డెఫినేషన్ ప్రాపర్టీస్ అవన్నీ తీసుకొని మీకు ప్రూవ్ చేస్తాను ఒక వీడియో. ఓకే, ఐ హోప్ మీకు వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. నాకు అది సపోర్ట్ ఇస్తుంది మీ లైక్స్ అనేది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు చాలా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, మీరు నాకు ఈమెయిల్ అయితే చేయండి. మీకు అక్కడ కూడా మీకు ప్రాబ్లం సొల్యూషన్ అనేది మీకు చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.